ప్రియమైన దేవుని వారలారా, చేరువచ్చిన మీ అందరికీ ప్రభువు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం తెలుసుకోబోయే పాఠం చిన్న విషయమే కదా. ఈరోజు మనం తెలుసుకోబోయే పాఠం చిన్న విషయమే కదా. పిల్లరా, చిన్న విషయమే కదా. ఏంటి ఈ పాఠం అని ఆలోచిస్తే చిన్న విషయమే కదా. నేర్చుకునే పాఠం కూడా చిన్నదే. చిన్న విషయమే కదా. ఈ మాట మనం అందరం విన్నదే, మనందరికీ సుపరిచితమే. ఈ మాటను మనం ఎప్పుడు ఉపయోగిస్తాం అనగానే కొన్ని సందర్భాలలో ఏదైనా పిల్లలు ఇలా పరిగెడుతూ అలా కింద పడిపోయారు అనుకోండి, దానికి పెద్దలు గోల చేస్తుంటే ఎందుకు ఇలా పడ్డా చూసుకోవడానికి రాదా అని అంటే అప్పుడు వాడు చెప్పే మాట చిన్నదే కదా, ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తారా అని అంటుంటారు. చిన్న విషయమే కదా అని అంటుంటారు. ఇంకా చాలా సందర్భాల్లో ఇలా మనుషులు చేసే ప్రతిక్రియకు, వాళ్ళు చేసే పెద్ద రాద్ధాంతానికి జవాబు చెప్పే మాటే, వాళ్ళని సమాధానపరిచే మాటే చిన్న విషయమే కదా, దాన్ని ఎందుకు పట్టించుకుంటారు అని అంటుంటారు. పిల్లరా, చిన్న విషయమే కదా మాట కూడా చిన్నదే, మాట చిన్నదే, జరిగిన ఘటన కూడా మనుషులకి చిన్నదిగా అనిపిస్తుంది. మరి చిన్నదైతే ఏం చేయాలి అంటే పట్టించుకోకూడదు అని మనుషుల ఉద్దేశం. చిన్న విషయమే కదా అని ఎందుకు అంటున్నారు అంటే చిన్నదైతే పట్టించుకోకూడదు, పెద్దదైతే పట్టించుకోవాలి, దాని గురించి ఆలోచన చేయాలి అంటారు. చిన్న విషయాల గురించి పట్టించుకోకూడదు. చిన్న విషయాలకి ఎందుకండి తలపోటు, చిన్న విషయాలకి ఎందుకు టెన్షన్, చిన్న వాటికి ఎందుకు ఇంతగా ఆలోచన చేస్తారు అని చెప్తుంటారు. చిన్న విషయమే కదా అంటే వాటిని పట్టించుకోకండి అని అంటారు. పిల్లరా, ఈరోజు మనం చిన్న విషయమే గురించి బైబిల్లో ఆలోచన చేద్దామండి. అసలు మనుషుల తలాంపులు, దేవుడు బైబిల్ రాయించి ఇచ్చిన దేవుని తలాంపులు ఒకటేనా అని ఆలోచన చేద్దామండి. చిన్న విషయమే కదా. ఏంటి చిన్న విషయమే కదా అని అంటే, పిల్లరా, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించిన ఒక మాట చూసుకుందామండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దామండి. ఓడను గురించి దేవుడు చెబుతున్నారు. ఓడ ఎంత పెద్దది, ఓడ అనేది చాలా పెద్ద ఓడలు ఉంటాయి, షిప్పులు. అలాంటి ఓడలను ఒకసారి చూడండి. చూసారా? చూడకపోతే ఒకసారి జ్ఞాపకంలో తెచ్చుకోండి. ఇప్పుడు ఆ ఓడలను చూడండి, అవి ఎంతో గొప్పవి, చాలా గొప్పవి, చాలా పెద్దవి ఉంటాయి. అలాంటి ఓడలు ఏమవుతాయి? పెనుగాలికి కొట్టుకొని పోబడతాయి. అయినా ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున, ఓడ నడిపేవాడిని ఉద్దేశం అంటే ఓడ నడిపే మనిషి ఎంత ఉంటాడు? 6 అడుగులు. కానీ ఓడ గొప్పది, చాలా అంతస్తు పైన అంతస్తు, చాలా పెద్దవిగా ఓడలు ఉంటాయి. అలాంటి ఓడలు
నడిపేటువంటి ఒక మనిషి 6 అడుగుల మనిషి చేత అతని చేతిలో ఉన్నటువంటి చిన్న చుక్కాని చేత నడిపింపబడుతుంది, తిప్పబడుతుంది. ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు, చిన్నది కూడా అనటం లేదు, మిక్కిలి. స్టీరింగ్ అంటారు. ఇలా కార్ నడిపేటప్పుడు ఇలా చేతితో ఇలా డ్రైవర్ తిప్పుతుంటాడు కదా, దానినే చుక్కా అని అంటారు, స్టీరింగ్. అంటే ఆలోచించేయండి, ఓడలేమో చాలా గొప్ప గొప్పవి పెద్ద పెద్దవిగా ఉంటాయి. అంత పెద్ద 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 ఓడలు కూడా నడిపే వాని యొక్క ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడుతుంది కదా. పెద్ద ఓడ ఉంది, అందులోన ఒక డ్రైవర్ ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు, ఇలా స్టీరింగ్ పట్టుకొని ఇలా ఇటు తిప్పితే ఇటు తిరుగుతుంది, ఇటు తిప్పితే ఇటు తిరుగుతుంది, స్ట్రైట్గా పట్టుకుంటే స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. అంటే ఆలోచించేయండి, అంత పెద్ద ఓడ చిన్న చుక్కాని చేత ఎటు తిప్పితే అటు తిరుగుతుంది కదా. ఏంటి జలక్కు? అసలు ఏంటి ఇంత పెద్ద ఓడ చిన్న దాని చేత తిప్పబడుతుంది కదా. చాలా చిన్నది, చుక్కాని చేత తిప్పబడుతుంది. అలాగే మళ్ళీ కిందకు చూసుకున్నట్లయితే 5వ వచనంలో ఈ మాటను ఎందుకు చెప్తున్నాడు అని అంటే, కింద దానిని ఎందుకు చెబుతున్నాడో కిందని తెలుస్తుంది. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక కూడా చిన్న అవయవమే. దేహం అంతా చూసుకుంటే, ఇప్పుడు ఓడల విషయాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మానవ శరీరానికి వద్దాం. మానవ దేహము 6 అడుగులు ఉంది. ఇందులో చాలా పెద్ద పెద్ద అవయవాలు ఉన్నాయి మనకు. ఈ అవయవాలలో నాలుక పెద్ద అవయవమా చిన్న అవయవమా? చిన్నది అని దేవుడే చెబుతున్నాడు. అలాగునని నాలుక కూడా చిన్న అవయవమైనను. ఇది నాలుక చాలా చిన్నది. ఈ నాలుక చిన్న అవయవమైనా కూడా ఇది ఏం చేస్తుంది, బహుగా అదిరిపడును. నాలుక అదిరిపడడం అంటే ఎలా ఉంటుందండి? సడన్లీ ఇలా కూర్చుంటాం, ఏదైనా పెద్ద శబ్దం, భయంకరమైన శబ్దం వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఎలా అదిరిపడతాం? ఒక్కసారిగా ఇలా లేచి పడినట్టు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తుంటే, డీజే సౌండ్ పెట్టినప్పుడు పక్కన ఉన్నటువంటి మంచాలు, టేబుల్స్ ఇలా ఇలా కొట్టుకుంటూ ఉంటాయి, అదురుతుంటాయి. అలా నాలుక చేత అదిరిపడుతాం మనం, బహుగా అదిరిపడుతుంది నాలుక. ఇది చాలా చిన్నది అయినా కూడా దేహం అంతటిని అదిరిపడేలా చేస్తుంది. పిల్లరా, ఆలోచన చేద్దామండి. ఓడ ఏమో చాలా పెద్దది, గొప్పది, కానీ అది దేని చేత తిప్పబడుతుంది? చిన్న చుక్కాని చేత తిప్పబడుతుంది. అలానే మనిషి దేహం కూడా చాలా పెద్దది, కానీ అందులో నాలుక కూడా చాలా చిన్నది. అయినా కూడా ఇంత పెద్ద దేహము దేని వలన అదిరిపడుతుందో తెలుసా? చిన్న నాలుక, చిన్న అవయవము చేత బహుగా అదిరిపడును. ఇప్పుడు చుక్కాని చేత పెద్ద ఓడలను ఎటువైపు కావాలంటే అటువైపు తిప్పేస్తాము. మరి ఇంత పెద్ద దేహాన్ని కూడా ఎటు కావాలంటే అటు, ఎలా కావాలంటే అలా చేయవచ్చా దేహాన్ని అంటే చేయవచ్చు. ఎందుకంటే పైన 2వ వచనం నుంచి చూసుకుందామండి పిల్లలు. 2వ వచనం చదవండి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాం. నిజమే కదా, చాలా విషయం. కొన్ని విషయాల్లో అనటం లేదు దేవుడు, చాలా విషయాలలో అనేక విషయములో మనం అందరం తప్పిపోవచ్చున్నాం. ఇది వాస్తవం, ఒప్పుకోవాలి. తర్వాత, ఎవడైనాను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై, మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై. లోపము లేనివాడు అని ఎవరిని అనాలని దేవుడు చెప్తున్నాడంటే, మాట తప్పని వాడు, లోపము లేనివాడు. మాట తప్పుతున్నాడంటే వీనిలో లోపము ఉంది.
మాట తప్పని వానిలో ఏ లోపము లేదు. అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. చూడండి, మాట నాలుకే కదండి ఆడేది. నాలుక నుంచే మాటలు వస్తాయి. మరి ఈ నాలుకతోనే నీవు మాట తప్పకుండా ఉంటే, తప్పని వాడవైతే నీలో లోపం లేదు. ఒకటి. తర్వాత నీ సర్వ శరీరము, ఏదైతే ఇంత పెద్ద శరీరం ఉంది కదా, ఇంత పెద్ద శరీరము ఎలా చేసుకోగలవు అంటే స్వాధీనమందుంచుకోగలవు. నీకు ఆ కెపాసిటీ, ఆ శక్తి, సామర్థ్యం వస్తుంది అంటున్నాడు. అంటే చిన్న నాలుకలో శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకునే కెపాసిటీ నాలుకకుంది అని దేవుడు చెప్తున్నాడు. అంటే నాలుక ఎంత పవర్ఫుల్లో చూడండి. చిన్న అవయవమైనను బహుగా ఆదిరిపడుతుంది. అదే చిన్న అవయవమును నీవు మాట తప్పకుండా వాడుకోగలిగితే నీ ఇంత పెద్ద శరీరము కూడా, ఇంత గొప్ప నిర్మాణం కూడా దాని చేత, నువ్వు నాలుక చేత స్వాధీనంలో ఉంచుకోగలవు. నీ చెయ్యి, నీ కన్ను, నీ కాలు, సర్వ శరీరమును అంటున్నాడంటే, సర్వ శరీరం అంటే నీ కన్ను ఏది చూడాలో చూడకూడదని ఎందులో ఉంది? నీ నాలుకలో ఉంది. నీ చెవులు ఏది వినాలో ఏది వినకూడదని ఎందులో ఉంది? ఇప్పుడు నాలుకలో ఉంది. నీవు మాట తప్పని వాడవైతే సర్వ శరీరమును స్వాధీనంలో ఉంచుకొని శక్తిమంతుడు అవుతావు అని దేవుడు చెప్పాడంటే, ఇప్పుడు నాలుక మాట తప్పకుండా ఉంటే నీ కళ్ళు నీ కంట్రోల్లో ఉంటాయి, నీ చెవులు నీ కంట్రోల్లో ఉంటాయి, నీ చేతులు, నీ నడక, నువ్వు చేసే పనులు అన్నీ నీ స్వాధీనంలో ఉంటాయని దేవుడు చెప్తున్నాడు. ఆలోచించేయండి పిల్లరా. అంటే చిన్న అవయవము, దీనికి ఎంత పవర్ ఉందో ఆలోచించేయండి. చిన్న చుక్కాని చేత ఎంతో గొప్పవైన ఓడలు తిప్పబడతాయి. చిన్న అవయవమైన నాలుక చేత ఇంత గొప్ప నిర్మాణము స్వాధీనంలోని ఉంచుకోగలము. స్టీరింగ్ పట్టుకుంటే ఎలా పెద్ద పెద్ద ఓడలను, యంత్రాలను స్వాధీనంలో, కంట్రోల్లో ఉంచుకోగలమో, నాలుకను కూడా మన చేతిలో కంట్రోల్లో ఉంచుకుంటే మన పెద్ద శరీరాన్ని, అవయవాలన్నిటినీ, సర్వ శరీరం అంతటినీ మన స్వాధీనంలో ఉంచుకోగలము. ఇప్పుడు జనాలు ఏమంటారు? ఏదైనా మాట్లాడేస్తే చిన్న మాటే కదండి, వదిలేయండి అని అంటుంటారు. చిన్నదే కదండి, చేసే ప్రతిదానికి చిన్నదే కదా, చిన్న విషయమే కదా అని అంటుంటారు. చిన్న విషయమే కదా, చిన్నదే కదా అనే మాట కూడా చిన్నదే. ఆ చిన్న మాటను పలికేది కూడా చిన్న అవయవమే. కానీ ఈ అవయవమే ఎంత పెద్ద శరీరాన్ని మలినం చేస్తుందంటే ఇక్కడ దేవుడే చెబుతున్నాడు. అంటే ఆలోచన చేద్దామండి పిల్లరా. చిన్న అవయవం ఎంత బహుగా ఆదిరిపడుతుందో ఆలోచన చేయండి. దీన్ని ఒక్కదాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే ఇంత పెద్ద శరీరంలో ఉన్న సర్వ శరీరం అవయవాలన్నిటినీ స్వాధీనంలో ఉంచుకోవడానికి మనం శక్తిమంతులం అవుతామంటే ఈ నాలుకకు ఎంత పవర్ ఉంది, ఈ చిన్ని అవయవానికి ఎంత శక్తి ఉంది. 3వ వచనంలో, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా. గుర్రములు కూడా వాటిని కంట్రోల్లో పెట్టుకుంటాం. ఎలా? వాటి నోటికి వేసే కళ్ళెము కూడా చిన్నదే, అయినా కూడా దాన్ని ఇటు లాగితే ఇటు తిరుగుతుంది, ఇటు ఎడంవైపు లాగితే ఎడంవైపు తిరుగుతుంది. కళ్ళెము చిన్నదే కానీ పెద్ద గుర్రమును తిప్పగలదు. చుక్కాని చిన్నదే కానీ పెద్ద గొప్ప ఓడలను కూడా తిప్పగలము. నాలుక చిన్నదే, ఇంత పెద్ద అవయవాలను కూడా స్వాధీనంలో ఉంచుకోగలం పిల్లలు. చిన్నది అని మనం ఏవైతే అనుకుంటున్నామో ఆ చిన్నదానిలోనే మిన్నైనవి ఉన్నాయి. చాలా గొప్ప కార్యాలు ఉన్నాయి అందులో, గొప్ప గొప్ప శక్తులు ఉన్నాయి అందులో. నాలుక చాలా చిన్నది. ఎముక లేని నాలుక ఏదైనా మాట్లాడగలదు, నిజం.
కానీ ఈ నాలుకనే మనం హద్దులో పెట్టుకుంటే, మాట తప్పకుండా తప్పని వారముగా మనం ఉంటే, సర్వ శరీరాన్ని మనం స్వాధీనంలో ఉంచుకుంటున్నాం. ఆలోచించేద్దామండి. ఇప్పుడు ఎవరెవరైతే మాట తప్పారో ఆలోచించండి. మీరు ఎవరెవరికి ఏమేమి మాట ఇచ్చారు? నేనెప్పుడు అబద్ధం చెప్పను అని మాట ఇచ్చారు. మాటను కానీ ఇలా చేతిలో చేయి పెడితేనే మాట అనుకోకండి. దేవుడు మాట ఇవ్వడం గురించి చెప్పాడు. నువ్వేదో చేతిలో చేయి పెట్టడం గురించి చెప్పలేదు. నువ్వు చేతిలో చేయి పెట్టినా పెట్టకపోయినా నీవు మాట పలికావుగా నీ నోటితో, మాట ఇచ్చినట్టే. నేనెప్పుడు అబద్ధం చెప్పనని మాట ఇస్తారు. నేను పాపం చేయనని మాట ఇస్తారు. బాప్తిసం తీసుకునేటప్పుడు ఎన్ని మాటలు ఇచ్చాం కదా దేవునికి, ఎన్ని ప్రమాణాలు చేశాం. అడిగిన వాటన్నిటికీ అవును నేనే 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 అని ఒప్పుకున్నారు. అందరూ ఒప్పుకున్నాం. ఒక దేవునికి మాత్రమే కాదండి, మనుషులకు కూడా ఎన్నో ప్రమాణాలు చేసాం, ఎన్నో ప్రామిసులు చేసాం. మనం చేసి తర్వాత మాట తప్పిపోతాం. ఎన్నిసార్లు మాట తప్పిపోయి ఇటు మనుషులకు ఇచ్చిన మాట యందు నిలకడగా నిలబడట్లేదు, అటు దేవునికైనా ఇచ్చిన మాట యందు నిలకడగా నిలబడుతున్నామా? లేదు. చాలామంది ఏమనుకుంటారు, మనుషులకి ఇచ్చిన మాట తప్పితే పోనీలే, కానీ దేవునికి ఇచ్చిన మాట తప్పకూడదు. దేవుడు ఇక్కడ ఏమని అన్నాడు? నాకు ఇచ్చిన మాట తప్పకండి, మనుషులకి ఇచ్చినవి తప్పిపోవచ్చు, పర్వాలేదు అన్నాడా? ఎవరికి ఇచ్చినా నీ నాలుక ఇచ్చింది దేనికి ఇచ్చాను నేను? నీవు మాట తప్పని వాడిగా ఉండాలి. నీవు మనుషుల యందు మాట తప్పితే నా గురించి నువ్వు ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళెలా నీ మీద నమ్మకించుతారు చెప్పు? నీవు మనుషుల ఎడలను దేవుని ఎడలను మాట తప్పని వాడుగా ఉండాలి. అప్పుడే దేవుడు ఏమంటున్నాడు? సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. ఎందుకు మన కన్ను పాపం చేయడానికి వెళ్తుంది? ఎందుకు మన చెయ్యి పాపం చేయడానికి వెళ్తుంది? ఎందుకు మన కాళ్ళు? ఎందుకు ఇవన్నీ మనం తప్పులు చేయడానికి వెళ్ళిపోతున్నాము అని అంటే, మన శరీరము మన స్వాధీనంలో లేదు. మన శరీరము మన స్వాధీనంలో లేదంటే కారణం ఏంటి? నాలుక. మనం మాట తప్పిపోతున్నాము. ఒకసారి ఎవరెవరికైనా మాట ఇచ్చారో గుర్తు చేసుకోండి. ఒకవేళ మాట ఇచ్చి ఉంటే దాన్ని తప్పకండి నెరవేర్చండి. మాట ఇచ్చినదని నెరవేర్చాలి పిల్లరా. దేవుడిచ్చిన మాట ఎక్కడైనా తప్పాడా? ఆయన తప్పలేదు. ఆయన వలన పుట్టిన మనం మాత్రం మాట ఇచ్చి మాట తప్పుతున్నాం పిల్లరా. అందుకే ఇలా ఉండకూడదు. చిన్నది అని మనం దేనినైతే చిన్న చూపు చూస్తామో ఆ చిన్న దానిలోనే ఎంతో శక్తిని ఉంచాడు దేవుడు. అలాగే ఇంకా కొన్ని వాక్యాలు చూసుకున్నట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం. మొదటి కొరింథీ 12వ అధ్యాయం 25వ వచనం. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసెను. దేవుడు ఏం చేశాడు? తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసెను. మనం ఏదైతే చిన్నది తక్కువైనది అని చిన్న చూపు చూస్తామో దానికే దేవుడు ఏం చేశాడు? ఎక్కువ ఘనత కలుగజేశాడు. చాలా ఎక్కువ ఘనత. ఎవరిని చిన్న చూపు చూడకూడదు, చిన్నవారని వాళ్ళని చిన్న చూపు చూడకూడదు. చాలామంది పిల్లలు చెప్తే పట్టించుకోరు, పెద్దలు చెప్తే పెద్దవాళ్ళండి వీళ్ళు నిజం అంటుంటారు. పిల్లలు చెప్తే కాదా? నువ్వు ఎవరైతే చిన్నవారని అనుకుంటున్నావో ఆ చిన్నవారికే ఎక్కువ ఘనత కలుగు చేస్తాడు. దేవుడు ఎవరికి జ్ఞానాన్ని బయలుపరిచాడు? పసిబాలురకు బయలుపరిచితివి కదా. దేవుడు చిన్నవారికి కూడా జ్ఞానాన్ని ఇస్తాడు. వారి నోట ద్వారా కూడా దేవుడు తన అద్భుతమైన వాక్యాలు పలుకనిస్తాడు. ఏదైతే చిన్నది అనుకుంటున్నామో, ఎవరైతే చిన్నవారు అనుకుంటున్నామో, మనం ఏదని చిన్న చూపు చూస్తామో దానికి దేవుడు ఎక్కువ ఘనతని ఇస్తాడు. నాలుగు చిన్నదే కదా అనేసి దీన్ని పట్టించుకోము, ఏది పడితే అది మాట్లాడేస్తుంటాము.
కానీ ఈ చిన్నదానికే ఎక్కువ ఘనతనిస్తున్నాడు దేవుడు. ఈ నాలుకతోనే ఎక్కడ నరకానికి దీనికి సంబంధం ఉందంటున్నాడు. ప్రకృతి చక్రానికి నాలుకకు సంబంధం ఉందంటున్నాడు. మరి ఇదే నాలుకతోనే జీవ మార్గము కూడా సంబంధం ఉంది కదా. ఆ పరలోకానికి కూడా ఈ నాలుకకు సంబంధం ఉంది కదా. నీవు ఈ నాలుక చేత ఏవైతే దేవుని సూక్తులు ప్రకటిస్తావో అవే నాలుకతో వచ్చిన మాటల వల్ల ఎంతమంది రక్షింపబడతారు, ఎంతమంది జీవంలోనికి వస్తారు చెప్పు. ఈ నాలుక చిన్నదని మనం చూస్తున్నాం, కానీ చిన్నదానికి దేవుడు ఎక్కువ ఘనత కలుగజేస్తున్నాడు. ఒక ఎస్ఎల్ఆర్ అని ఒక రైఫల్ ఉంటుంది, పిస్తూల్. ఎస్ఎల్ఆర్ దాని పేరు సెల్ఫ్ లోడింగ్ రైఫల్ అని. ఆ రైఫల్, ఆ పిస్తూలు చాలా ఇంత పొడవుగా ఉంటుందండి, చాలా బరువుగా ఉంటుంది. మిలిటరీ వాళ్ళు యూజ్ చేస్తారు దానిని. ఆ రైఫల్ యొక్క బుల్లెట్ ఎంత ఉంటుంది, మన చూపుడు వేలు ఉంది కదా, ఈ చూపుడు వేలు అంతే బుల్లెట్ ఉంటుంది. ఆ బుల్లెట్ని ఇలా ఎవరికైనా ఇలా షూట్ చేసామనుకోండి, ఇక్కడ షూట్ చేసిన తర్వాత ఇక్కడ రంధ్రం ఎంత పడుతుందో తెలుసా. మనం ఆ బుల్లెట్ ఎంత ఉందో, చూపుడు వేలు ఎంత ఉందో అంతే రంధ్రం పడుతుంది. కానీ వెనుక మాత్రం టోటల్ బాడీ అంతా పగిలిపోతుంది. ఆలోచించేయండి, ఒక బుల్లెట్ ముందు తగిలితే ముందేమో బుల్లెట్ ఎంత సైజు ఉంటుందో అంతే రంధ్రం పడుతుంది, కానీ వెనకాల మాత్రం బాడీ మొత్తం పగిలిపోతుంది. ఆలోచించేయండి, చిన్నదే కదా అని చిన్న చూపు చూస్తాం. బుల్లెట్ కూడా చిన్నదేనండి. ముందు చూస్తే చాలా చిన్న రంధ్రం పడుతుంది, కానీ వెనకాల దాని దెబ్బ బహుగా ఉంది. మనం ఏదైతే చిన్నదని అనుకుంటామో దాని పరిణామం వెనకాల తర్వాత చాలా పెద్దదిగా ఉంటుంది. చాలా పెద్ద పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుంది పిల్లరా. ఎందుకంటే ఇంకా చెప్పాలంటే ప్రపంచాన్ని గజగజ వణికించినటువంటి కరోనా వైరస్ కూడా ఎంతది, మన కంటికి కూడా కనిపించలేనంత చిన్నది, చాలా సూక్ష్మాణు జీవి అది. అలాంటిది ఎంత పెద్ద ప్రపంచాన్ని వణికించింది చెప్పు. అగ్రదేశాలను అన్ని మూతపడేటట్టు చేసింది. అంటే ఆలోచించండి, ఎంత చిన్నదని మనం నెగ్లెక్ట్ చేస్తామో ఆ చిన్నదే చాలా పెద్ద పరిణామాన్ని తీసుకొస్తుంది. మనం ఏవైతే చిన్నవని చూస్తామో ఆ చిన్నవే పెద్ద పెద్ద దెబ్బ తీసేటంత శక్తి కలిగినవిగా ఉంటాయి పిల్లలు. ఒక చిన్న చుక్కాని చేత పెద్ద ఓడలు నడిపింపబడతాయి. చిన్న నోటికి వేసే కళ్ళెము చేత గుర్రము తిప్పబడుతుంది. చిన్న నాలుక చేత మనిషి దేహం అంతా తిప్పబడుతుంది, స్వాధీనంలో ఉంచబడుతుంది. ఇలా పిల్లరా, మనం మనుషులు ఏదైతే చిన్నది అని అనుకుంటున్నారో ఆ చిన్నదాని వల్లనే చాలా చాలా పెద్ద పరిణామాలు చోటు చేసుకుంటాయి. తర్వాత కాళ్ళుకి గుచ్చుకునే చిన్న ముళ్ళు కదా అని దాన్ని తీయకుండా అలాగే వదిలేసామనుకో, రేపు దాని దెబ్బ కొన్ని రోజుల తర్వాత, కొంతకాలం తర్వాత అనుభవిస్తాం. అవును, చిన్నదే కదా అని దేహంలోనికి వెళ్ళినది ఏదైనా కానీ చిన్నదే కదా అని వదిలేసామనుకో, రేపు దాని వలన సెప్టిక్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి. చిన్న ఇనుము వలన గాయం తగిలితే వెంటనే టీటీ ఇంజెక్షన్ వేసుకోవాలి, లేకపోతే తర్వాత కాలంలో సెప్టిక్ అయ్యి చేతిను కాలును అవయవాలు తెగ్గొట్టేసే పరిస్థితి వచ్చేస్తుంది. ఏవైతే చిన్నవని మనుషులు చిన్న చూపు చూస్తారో వాటి వలన చాలా పెద్ద పరిణామాలు ఉంటాయి పిల్లలు. అలానే మనిషి నాలుక కూడా చాలా చిన్నదే. నువ్వు ఆడే మాట నువ్వెంత చిన్నదని అనుకుంటున్నావో, కానీ దాని ద్వారా ఎంతో పెద్ద పరిణామాలు, పెద్ద పెద్ద పనులే జరుగుతుంటాయి. ఆడిన మాట చిన్నదే కావచ్చు, కానీ ప్రకృతి గజగజ వణికిపోతుంది, చక్రమే అల్లకల్లోలం అయిపోతుంది ప్రకృతి. ఇక్కడే కాదు, సూర్యుడు ఉన్నాడు కదా, ఆ సూర్యుడు కూడా అల్లోడు కల్లోలం అయిపోతాడండి. సముద్రం ఉంది కదా, సముద్రంలో నీళ్లు నీ వాడే మాటకే. మరి మోషే నోరు తెరిచి పలికిన మాటకి సముద్రం ఏమైపోయింది చెప్పండి, 2 పాయలైపోయింది అది. అంటే ఒక నాలుక ఎంత పెద్ద వాటిని కూడా కంట్రోల్ చేయగలిగిన, విడదీయగలిగిన శక్తి కలిగినదో ఆలోచించేయండి. నాలుక చిన్నదే అని మనం అనుకుంటున్నాం, కానీ దాని వలన వచ్చే మాటలకు ఎంతో శక్తి ఉంది. ఇదే నాలుక
ఒక ప్రాణాన్ని నిలబెట్టగలదు, ఒక ప్రాణాన్ని తీయగలదు. ఇదే నాలుక ప్రపంచాన్ని నిలబెట్టగలదు, ఈ ప్రపంచాన్ని నాశనం చేయగలదు. అందుకే మాట యందు తప్పని వారుగా మనం ఉండాలి. నీ శరీరం పవిత్రంగా దేవుని సన్నిధిలో నిలబడాలి అంటే, నీ హృదయము పరిశుద్ధంగా కనిపించాలి అని అంటే, నువ్వు ఏ లోపము లేని వారిగా నిలబడాలి అని అంటే, నువ్వు చేయవలసిన పని మాట తప్పద్దు. మాట ఇచ్చావా, దాన్ని తప్పితే అయిపోయింది. ఇక నీలో లోపము, నీ శరీరం ఇంకా అవయవాలన్నీ పాపంలో పడిపోతాయని రాసుకో. నీవిచ్చిన మాట ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? మాట ఇచ్చావు కదా, నీ మాట ఇచ్చిన దాని మీద నిలబడు. ఫస్ట్ మాట మీద నిలబడు. చాలామంది నిలబడట్లేదు. కాళ్ళ మీద నిలబడడం మనిషికి తెలుసు, కానీ మాట మీద నిలబడడం తెలియదు. మాట ఏమని ఇచ్చావు, ఇప్పుడేం చేస్తున్నావు నువ్వు? నేను ఏ అబద్ధము ఆడను, ఏ పాపము చేయను, నేను దేవుని కోసం చివరి వరకు బతుకుతాను, నీ పని చేస్తాను, ఎన్నో మాటలు ఇచ్చాను, ఎన్నో ప్రమాణాలు చేశాను. కానీ ఇప్పుడేం చేస్తున్నాము? ఇచ్చిన మాట మీద నిలబడగలుగుతున్నామా? నిలబడట్లేదు, తప్పిపోయాము. మాట మీద నిలబడట్లేదు అని అంటే తప్పిపోయావని ఆలోచన చేసుకో. ఒకసారి నీలో లోపం ఉందని ఆలోచన చేసుకో. ఇదొక్కటే కాదు పిల్లలు, ఇంకా చాలా విషయాలు చెప్పాడు. ఇంకో 2 విషయాలు చూసుకుని ముగించుకుందామండి. లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనం. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. మిక్కిలి కొంచెమే, చిన్నది ఏదైనా నీకు అప్పచెప్పారా, దీనిలో నువ్వు నమ్మకముగా ఉండు. దీనిలో చిన్నదానిలో నమ్మకముగా ఉంటే నీవు ఎక్కువైన దానిలో కూడా ఎలా ఉంటావు అంటాడు దేవుడు? నమ్మకముగా ఉంటావు. చిన్నదే కదా అనేసి దాన్ని నెగ్లెక్ట్ చేసేసావా, తర్వాత నీకు పెద్దది ఎలా అప్పచెప్తాడు చెప్పు? అదేం చాలా పెద్దది ఏంట్రా పడే అనేసి. ఒకరోజు ఒక యజమాని ఒకనికేమో 10 కాసులు, ఒకనికేమో 5 కాసులు, ఇలా ఒకనికి ఎక్కువ, రెండో వానికి తక్కువ, ఇంకో 3వ వానికి ఇంకా చాలా 2 కాసులు ఇచ్చేసాడు. వాళ్ళేమో ఇచ్చిన వాటికి 6కు 6, 5కు 5 ఇలా సంపాదిస్తే, ఈ వీడేమో తక్కువ ఇచ్చిన వాడు తీసుకున్నవాడు ఏం చేశాడు, వెళ్ళి దాచిపెట్టాడు. నీవు ఇంత కొంచెములో కూడా నమ్మకముగా లేకపోతే రేపు నీకు పెద్దది గొప్పది ఎలా అప్పచెప్పాలి చెప్పు? అదే అంటున్నాడు దేవుడు. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. పిల్లరా, మనం ఏదైనా ఒక షాపుకి పనికి చేరుకున్నామని ఆలోచన చేస్తే, అప్పుడు ఆ షాప్ ఓనర్కి కావాల్సింది పని మనిషి కాదు, నమ్మకస్తుడు. పని మనుషులు చాలామంది దొరుకుతారు, కానీ నమ్మకస్తులు దొరకరు. అప్పుడు మనుషుల్లో నమ్మకస్తుడా కాదని పరీక్షించడానికి ఆ ఓనర్ ఏం చేస్తారంటే, షాపులో వాళ్ళకి కావాలన్న 500 ఇలా పారేస్తుంటాడు. తర్వాత గమనిస్తూనే ఉంటాడు. అప్పుడు వాడు కొత్తగా పనిలోనికి చేరిన ఆ వ్యక్తి అలా వెళ్తూ చూసిన 500 రూపాయలు తీసుకొని, ఇది దొరికింది కదా అనేసి పాకెట్లో పెట్టుకుంటాడా, లేదా ఇక్కడ పడింది కదా ఇది నాది కాదు కదా, మా ఓనర్ గారి షాపులో పడిందంటే మా ఓనర్ గారికి తెచ్చి ఇవ్వాలి అనేసి తీసుకొచ్చి ఓనర్కి ఇస్తాడా అని చూస్తుంటాడు. అప్పుడు ఆ రూపాయలు చూసిన కొత్తగా పనిలోకి జరిగిన అబ్బాయి తీసుకెళ్ళి ఓనర్కి ఇచ్చాడా, అప్పుడు అతనికి ఒకటి సాటిస్ఫై వస్తాడు. ఏంటి అని అంటే, ఈ వ్యక్తి నమ్మకస్తుడు, పనికి అర్హుడు అని అనుకుంటాడు. ఒకవేళ పడేసిన డబ్బుల్ని దొరికింది కదనేసి పాకెట్లో పెట్టుకుంటే వీడు పనికి అర్హుడు కాడు, వీడు నమ్మకస్తుడు కాదు. ఎందుకు?
నీవు నీ చేతికి దొరికిన చిన్న 500 రూపాయలు తిరిగి ఇచ్చావనుకో, రేపు షాపు తాళపు చెవులు నీకు ఇస్తాడు. ఇప్పుడు దొరికిన 500 పాకెట్లో పెట్టుకున్నావు అనుకో, నీకు షాపు తాళపు చెవులుగా షాపులో కూడా నిన్నే పెట్టుకోడు, బయటికి తరిమేస్తాడు. అంటే చిన్న 500 రూపాయల నోటులో నీవు నడుచుకునే తీరు నిన్ను గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. అదే 500 నోటుతో నీవు నడుచుకునే తీరు నిన్ను బయటికి తరిమేస్తుంది. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు షాపుకు ఓనర్ కావచ్చు. మిక్కిలి కొంచెంలో నమ్మకముగా లేనివాడు గొప్పదానిలో కూడా, పెద్దదానిలో కూడా ఎలా నమ్మకముగా ఉండగలడు చెప్పు? నీకు ఇచ్చింది రూపాయి అయినా రూపాయిలో కూడా ఎంత నమ్మకంగా ఉంటావో ఆలోచించి. రూపాయే కదా అనేసి తినేస్తావా, మింగేస్తావా? కానీ నువ్వు తల్లిదండ్రులకి కానీ, నీకు అప్పచెప్పిన వారికి కానీ తీసుకొచ్చి చిన్నదైనా కూడా దానికి కరెక్ట్గా లెక్క అప్పచెప్పు వాళ్ళది. వాళ్ళు రేపు ఏమనుకుంటారు తెలుసా? చిన్నదైనా కూడా చెడిపి వేయకుండా ప్రతిదాన్ని అప్పచెప్పుతున్నాడు అనేసి రేపు పెద్దదానిని నీ చేతికి అప్పగిస్తాడు. ఇంటి తాళపు చెవి చాలా చిన్నది, కానీ ఆ తాళపు చెవి ఇంత పెద్ద ఇంటిని కాపాడగలదు, ఇంట్లో ఉన్న వస్తువుల్ని కాపాడగలదు, ఇంట్లో ఉన్న లాకర్ని కాపాడగలదు, అందులో ఉన్న డబ్బుని, బంగారాన్ని కాపాడగలదు. తాళపు చెవి చిన్నదే, కానీ ఎంత పెద్ద ఇంటిని రక్షిస్తుంది. నీలో ఉన్న గుణం, నమ్మకం అనేది కూడా చిన్నదే కావచ్చు, కానీ నీవు నడుచుకునే తీరు నీకు పెద్ద దానిపైన అధికారిగా చేస్తుంది. నీవు నడుచుకునే తీరును బట్టి అందులో నుంచి తరిమేసేలా కూడా చేస్తుంది. ఏదైతే మనుషులు చిన్నదని ఆలోచన చేస్తారో ఆ చిన్నదానిలో నీవు నమ్మకముగా ఉండి చూడు, గొప్పది కూడా నీ చేతికి అప్పగిస్తాడు. ఒకరోజు యోసేపు పోతీఫర్ ఇంటిలో ఏదో పనివాడిగా చేరాడు. ముందుగా చేరుతూనే గొప్ప పనికి ఎక్కుతారు ఎవరైనా? లేదు, ఏదో చిన్న పనికే చేరి ఉంటాడు. కానీ అతను నమ్మకముగా పనిచేసిన తీరును బట్టే చివరికి ఒకరోజు ఆ దేశానికే రాజంతటి స్థాయికి ఎదిగేటట్టుగా తీసుకొచ్చింది. ఈరోజు నాకు అప్పచెప్పిన పని చిన్నదే కదా అనేసి నెగ్లెక్ట్ చేసి ఉంటే, అపనమ్మకముగా నడుచుకొని ఉంటే యోసేపు ఆ స్థాయికి వచ్చేవాడా? కాదు. అందుకే యోసేపు చాలా నమ్మకముగా ఉన్నాడు. నీకు అప్పగించిన పని చిన్నదైనా నమ్మకముగా చెయ్యి. నువ్వు ఒకరోజు దేవునిని గొప్ప స్థాయికి తీసుకెళ్తాడు. నీ చేతికి అప్పగింపబడినది చిన్నదైనా అందులో చాలా నమ్మకముగా ఉండు, నమ్మకముగా నడుచుకో. నీకు ఒకరోజు చాలా పెద్ద దానిపైన అధికారం ఇవ్వబడుతుంది. నాకు చిన్నదే కదా ఇదేముంది కదా అని నెగ్లెక్ట్ చేశారా? అందులో అపనమ్మకముగా నడుచుకున్నారా? చిన్న చూపు చూసారా? నీకు అప్పగించిన దానిపైన దేవుడు కూడా నిన్ను అలానే తీసేస్తాడు. నాలుక చిన్నదే, సర్వ శరీరాన్ని స్వాధీనంలో ఉంచగలదు తెలుసా? నీలో ఉన్న నమ్మకం కూడా చిన్నదే కావచ్చు, కానీ నిన్ను ఎంత గొప్పవానిగా చేస్తుంది నీలో ఉన్న నమ్మకం అనేది, నీలో ఉన్న విశ్వాసం అనేది తెలుసా? మాట తప్పని వాడిగా ఉంటే నీ శరీరం నీ హద్దులో ఉంటుంది. నమ్మకాన్ని పోగొట్టుకొనని వాడిగా ఉంటే నిన్ను గొప్పవానిగా చేస్తుంది. ఎంత చూడండి, మనుషులు ఎక్కడైతే చిన్నదే అని చూస్తారో అక్కడే ఉంది అంతా. ఒకరోజు ఒక అబ్బాయి ఒక పెద్ద వ్యక్తికి ఉరిశిక్ష వేస్తారంట కోర్టులో. అతనికి ఎందుకు ఉరిశిక్ష వేశారంటే చిన్నప్పటి నుంచి దొంగతనం చేస్తూ వచ్చాడు. చిన్నప్పుడు చిన్న దొంగతనాలు చేసేవాడు, చిన్న దొంగతనాలు చేసి పెద్ద పెద్ద దొంగతనాలు చేసి బ్యాంకులు కూడా కన్నా వేసి దొరికిపోయాడు. కోర్టులో తీర్పు వచ్చింది ఇతనికి ఉరిశిక్ష వేయాలి అనేసి. అప్పుడు ఉరిశిక్ష వేశాడు. ఇక ఉరి ముందు నిలబెట్టిన తర్వాత అప్పుడు చివరి కోరిక అడుగుతారు కదా, అప్పుడు నీ చివరి కోరిక ఏంటి అని అంటే, మా అమ్మతో మాట్లాడాలన్నాడు. అమ్మని తీసుకొచ్చారు. అమ్మ ఏమో చాలా సంతోషంగా ఎక్కడైనా దొంగతనం చేసిన డబ్బుని ఎక్కడైనా దాచిపెట్టడం చెబుతాడేమో చెవిని ఇలా కొడుకు దగ్గర పెట్టిందంట.
లాగి చంపనే ఒక దెబ్బ వేశాడు. ఎందుకు కొట్టావు నాన్న అంటే, ఈరోజు నా ప్రాణం పోయే గతి ఎందుకు వచ్చిందో తెలుసా? నేను దొంగతనం చేయడం వల్లనే కదా. నేను ఇంత పెద్ద దొంగతనాలు చేశాను, అందుకే నా ప్రాణానికి నాకు ఉరొచ్చింది. ఆ రోజు నేను చిన్నప్పుడే చిన్న పిన్ని దొంగతనం చేసినప్పుడు ఆ రోజు నన్ను లాగి ఒక దెబ్బ తీసి, ఇలా దొంగతనం చేయకూడదురా అని నాకు బుద్ధి చెప్పి ఉంటే ఈరోజు నా ప్రాణం పోయేది కాదు కదా అని చెప్పాడు. అంటే ఆలోచించేయండి, చిన్న దొంగతనం కూడా మనుషుల ప్రాణాలు తీసేంతటి స్థితికి తీసుకెళ్తుందా అంటే నిజమే. ఏదైతే మనుషులు చిన్నపిల్లలు చేసే చిన్న పనులు చిన్నవే కదనే వదిలేస్తారు. అందుకే దేవుడు ఏమని చెప్పాడు, బెత్తము వాడని ఎడల నీవు వానికి శత్రువు, నీ కొడుక్కి శత్రువులో నువ్వే శత్రువు అవుతావు. నా కొడుకుని నేను బాగా చూసుకుంటాను, నువ్వు బాగా ప్రేమిస్తున్నాను అనుకుంటావు, కానీ దేవుని దృష్టిలో నీ కొడుక్కి నువ్వు శత్రువు. నీ బాలుడు తప్పు చేసినప్పుడు వానికి బెత్తము వాడకపోతే కొడుకుకి ఎవరు శత్రువు అంటే తండ్రే, తల్లే. చిన్న విషయాలే కదా అనేసి వదిలేస్తే రేపు అవే పెద్ద స్థాయికి తీసుకెళ్తాయి, పెద్ద పరిణామాలు తీసుకొస్తాయి. తర్వాత కోలుకోలేం పిల్లరా. చిన్న చిన్న దొంగతనాలైనా, చిన్న చిన్న అబద్ధాలైనా, చిన్న చిన్న ఏవైనా వాటిని సరి చేసుకోవాలి. చిన్నవని మనమే చిన్న చూపు చూస్తాం, వదిలేస్తాం, నెగ్లెక్ట్ చేస్తాం. కానీ దేవుడు వాటి వెనకాలే చాలా పెద్ద పెద్ద వాటిని ఉంచాడు. మనుషులకి ఇది అర్థం కావట్లేదు. చివరికి ఒక వచనం చూసుకొని ముగించుకుందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. 5:19 చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొక్క దానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొక్క దానినైనను మీరి. దేవుడు ఏమంటున్నాడు? మిగుల చాలా మిక్కిలి, నన్ను ఇంకా చిన్నదే అన్నాను, దేవుడు ఇంకా మిక్కిలి చిన్నదగు చుక్క అని అన్నాడు. మిగుల అల్పమైన యొక్క ఆజ్ఞ అంటున్నాడు. అంటే చిన్నదానిలో మళ్ళీ ఇంకా చిన్నదన్నమాట. అంటే అంత చిన్న ఆజ్ఞను కూడా మీరి కాసి మీరేం చేస్తున్నారు? అలా మీరు బోధిస్తారు చూడం. మిగుల అల్పమైన యొక్క దానినైనను మీరు మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. మీరు దేవుని రాజ్యంలో కూడా దేవుడు మిమ్మల్ని చిన్న చూపు చూస్తాడు. అల్పుడు అనబడును అంటే వీడు చాలా అల్పుడు అనేసి నెగ్లెక్ట్ చేసేస్తాడు. అక్కడ దేవుడు తనే చెప్పాడు. అక్కడ ఎవరైనా మనుషులకి అక్కడ పరలోక రాజ్యానికి మనం అందరం వెళ్ళామనుకో, నేను నిన్ను అంటానా, నువ్వు నన్ను అంటావా అనకూడదు. అలా అంటే నన్ను తప్పేస్తాడు దేవుడు. ఎవరు అంటారు అక్కడ? దేవుడే. దేవుని చేత గొప్పవాడుగా అనిపించబడతాడు, దేవుని చేతనే అల్పుడుగా ఎంచబడతాడు పరలోక రాజ్యంలో. అంటే ఆలోచించండి, చిన్న ఆజ్ఞను కూడా మీరకూడదు అంటున్నాడు దేవుడు. చిన్నవే కదా అని వదిలేది అంటాం. అబద్ధం ఆడారా, వదిలే, చిన్నదే కదా. ఏదైనా తప్పు చేశాడు, వదిలే, చిన్నదే కదా. అలా చూస్తే చిన్నవన్నీ పట్టించుకోకూడదు అని అంటుంటాం. కానీ దేవుడు ఆ చిన్నదానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాడు. నీవు ఏదైతే చిన్నదాన్ని మీరుతున్నావో ఆ మీరిన దానిని బట్టి నీవు పరలోక రాజ్యంలో ఎలా ఎంచబడతావు? గొప్పోడి కాదు, మిగుల అల్పుడు. మిగుల అల్పుడు అంటే అబ్బా, ఇక్కడ కొంతమంది ఆలోచన చేస్తున్నారు, అతిగా జ్ఞానం చూపిస్తుంటారు. ఎలా అంటే పరలోకంలో అల్పుడైనా పర్వాలేదండి, కానీ నరకమైన తప్పించుకుంటాను కదా, పరలోకానికి వెళ్తాను కదా అని ఖుషి పడుతుంటారు, హ్యాపీ పడుతుంటారు. కానీ పరలోక రాజ్యంలో అల్పుడు అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఒకసారి బాప్తిస్మిచ్చి యోహాను గూర్చి రాయబడిన మాట ఏంటి అని అంటే, ఇతని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలంటున్నాడు. అంటే గర్భంలో పిండంగా ఉన్న మనిషి పడిపోయిన వాని గతి కంటే బాప్తిస్మిచ్చి యోహాను గతి ఇంకా చెడ్డదిగా ఉంటుందండి. అంటే ఇతని కంటే అతనిదే మేలు అంటున్నాడంటే చిన్న పిండముకున్న వాల్యూ కూడా అక్కడ బాప్తిస్మిచ్చి యోహానుకు లేదంటే ఆలోచించేయండి.
ఇతని కంటే పడిపోయిన పిండము గతే మేలంటున్నాడు. పరలోక రాజ్యంలో అల్పుడైపోయాడు బాప్తిస్మ ఇచ్చి యోహాను. క్రీస్తు మీద అపనమ్మకం చూపాడు కదా. అంటే ఆలోచించండి, ఏదైతే మనం చిన్నదని చూస్తామో ఆ చిన్నదే పిండము ఇంకా రూపం కూడా దాల్చలేదు. మనిషి రూపం కూడా గర్భంలో దాల్చని ఆ మానవ ఆత్మ కంటే చాలా చిన్నవారంగా అయిపోతామంటే ఎంత ఇదవుతుందో ఆలోచించండి పిల్లలు. అంటే దానికైనా పిండముకైనా వాల్యూ ఉంది, కానీ దానికన్నా మించిన వాల్యూ, దానికి సమానంతో ఉన్న వాల్యూ కూడా మనకు ఉండదు. మరి ఇంత బతికి ఇంత పెద్ద శరీరాన్ని ధరించుకొని వచ్చి ఇంతకాలం బతికి ఏం సాధించినట్టు మనం చెప్పండి? మనకంటే గర్భంలో రాలిపోయిన వాళ్ళే బెటర్ కదా. దేవుడు అదే అంటున్నాడు. మీరు చిన్న చిన్న వాటిని కూడా మీరిపోతారు. వాళ్ళు ఉంటారు మళ్ళీ ఇక్కడ శాస్త్రుల పరిచయాలు, వీళ్ళు పెద్ద పెద్ద వాటిని మీరి జీలకర్రలోను, పుదీనలోను, సోపులోను 10వ వంతు అడుగుతుంటారు. వాళ్ళు పెద్ద పెద్ద వాటిని మీరుతున్నారు, కానీ చిన్న చిన్న వాటిని కండిషన్గా పాటిస్తున్నారు. వీళ్ళు అక్కడ ప్రభు వాళ్ళకి అప్పుడు చెప్పిన మాట ఏంటి? వాటిని మానక వీటిని చేయాలంటుంది. బాగా చదువుకోండి అక్కడ తర్వాత కావాల్సి అంటే. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అని ఉంటుంది. అంటే వాటిని మానకూడదు, వీటిని చేయాలి, రెండూ చేయాలన్నాడు దేవుడు. చిన్నది అని వదలకూడదు, పెద్దది అని కూడా వదలకూడదు దేవుడు. వాళ్ళు మాత్రం పెద్ద వాటిని పట్టించుకోరు, కానీ చిన్న చిన్న వాటిని, పుదీనా, నాలుక. ఇప్పుడు ఏమైనా మనం ఇలా చిన్న వాటిని, చిన్న మాట కంటే కూడా ఏదైనా గద్దించడానికి వెళ్ళిపోతే ఇతను ఉన్నాడని శాస్త్ర పరిచయం అనుకుంటారు అంటే కొంతమంది. అంటే చిన్నవి చేసిన తప్పులకి గద్దిస్తే అలా చేయకూడదంటే మరే చిన్న వాటికి గద్దిస్తుంటారు, చిన్న వాటిని పట్టించుకుంటారు అని అంటుంటారు. శాస్త్రుల పరిచయాలకు పొలికిస్తుంటారు ఒకేసారిగా. కానీ ప్రభువు అక్కడ వాళ్ళతో చెప్పిన మాట ఏంటి? మీరు పుదీనా, సోపు, జీలకర్ర వీటిలోనూ మీరు చాలా కండిషన్గా నడుచుకుంటున్నారు, కానీ పెద్ద వాటిని వదిలేస్తున్నారు అని చెబుతూ దేవుడు ఏమైనా వీటిని చిన్న వాటిని పట్టించుకున్నా పర్వాలేదు, కానీ పెద్ద వాటిని చేయాలన్నాడా? లేదు. వాటిని మానక వీటిని చేయవలసి ఉండగా అని చెబుతుంటాడు. అంటే వాటిని మానకూడదు, వీటిని మానకూడదు, అన్నీ చేయాలంటున్నాడు. చిన్నది వదలకూడదు, పెద్దది వదలకూడదు. దేవుడు బైబిల్లో చిన్నదానికి ఎంత విలువనిచ్చాడు తెలుసా? ఇందులో చిన్న పుల్లైనా కూడా తప్పిపోదంట. బైబిల్లో రాయబడిన వాక్యాల్లో పుల్ల, సున్న, చుక్కకు కూడా దేవుడు ఇంత గొప్ప విలువనిచ్చాడు, వాల్యూని ఇచ్చాడు. మరి అలాంటిది మనుషుల్లో చిన్న మనుషులకు బోధించిన వాక్యాల్లో అక్షరాలలోనే పుల్లకు కూడా విలువనిచ్చిన దేవుడు, మరి వాక్యాలకు వాటిలో ఉన్న శక్తికి దేవుడు వాల్యూ ఇవ్వడా? దేవుడు వాటిని అసలు పట్టించుకోడా? కనుక పిల్లలు చిన్నది అనుకోకండి. ఏదో ఎవరైనా చిన్నదే అని కూడా మనలో ఏదైనా ఉందని చెబితే వాటిని కూడా ప్రేమతో స్వీకరించాలి. చిన్న వాటిని కూడా ఎత్తి చూపిస్తారు అనుకోకూడదు. దేవుడు అదే అన్నాడు, దేవుడు అదే చెబుతున్నాడు ఇక్కడ. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి పిల్లలు. ఇంకా అలాంటివన్నీ దేవుడు అల్పుడు. నీవు చిన్న వాటి మీరితే నీవు అల్పుడైపోతావు. అల్పుడు అంటే పరలోక రాజ్యంలోనే ఉంటాను కదా, చాలు ఏదో ఒక మూలన చీపురుకర్రలా ఇంట్లో ఉంటే చాలు అని అనుకుంటావేమో, కానీ అక్కడ అల్పమైన స్థితి ఎంత ఇది ఉంటుందో తెలుసా? పడిపోయిన పిండము కంటే నీవు గొప్పవాడేం కాదు, నీవు మేలైన వాడవేం కాదు. ఇక్కడ సమాజంలోనే ఒక నలుగురిలో మనం పట్టించుకోకపోతే ఎంతో ఇరిటేట్గా ఫీల్ అవుతాం. మరి అంత లేసిన పరలోకంలో నీవెక్కడో ఒక మూలన ఉంటే చెప్పు ఎలా ఉంటుంది? కాదు పిల్లలు. దేవుడు చిన్న వాటికి ఎక్కువ విలువనిచ్చాడు, ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. చిన్న విషయమే కదా అని చిన్న చూపు చూస్తున్నాము, కానీ దేవుడు ఆ చిన్న వాటికి చాలా పెద్ద ప్రాధాన్యతలు ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే చాలా ఎలాగండి, బైబిల్లో పౌలు గారు కూడా అంటుంటారు, స్త్రీలు వేసుకునే జడల కాటికి కూడా ఆలోచన చేస్తాడు ఆయన. జడల, బంగారు నగలు, ఆభరణాలు ధరిస్తున్నారా? బంగారం ధరిస్తున్నారా? వస్త్రాలు ధరిస్తున్నారా? వీటి గురించి, ఒక వస్త్రాల గురించి చెప్తున్నాడు, ఒక జడల గురించి చెప్తున్నాడు, ఒక ఆభరణాల గురించి చెప్తున్నాడు, ఇన్ని చెప్తున్నాడు పౌలు గారు. అంటే ఆయన మందిరానికి వచ్చే స్త్రీల తలను కూడా చూస్తారా?
అండ్ వాళ్ళు వేసుకున్న జడలు వీడు ఎలా స్టైల్గా వేస్తున్నారు, డిజైన్గా వేస్తున్నారు, నెత్తికి ఏం పెట్టుకున్నారు, పూలు పెట్టుకున్నారా? బాబా అన్నీ చూస్తాడు పౌలు గారు. పౌలు గారు ఉంటే అలానే చూస్తాడు, చిన్నవి కూడా చూస్తాడు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. మనం ఏదైతే చిన్నదే కదా చిన్న చూపు చూస్తాం, కానీ దేవుడు ఆ చిన్న వాటి గురించి ఎంత కేర్ తీసుకుంటున్నాడో తెలుసా? చిన్న పులుపు ఎంత అండి, చెడ్డది ఎంత, చాలా చిన్నది. ఎంత కొంచెము నిప్పు ఎంత పెద్ద అడవిని తగులుపెడుతుంది, ఎంత కొంచెము పులుపు ఎంత ముద్దంతయు పులిసిపోయేటట్టు చేస్తుంది కదా విషం. కొంచెమే విషమైనా చాలా ముద్దంతటిని విషం చేసేస్తుంది. ఎంత వేస్తాం పెరుగులో, కొంచెం వేస్తాం, కానీ ఎంత పెద్ద ఎన్ని పాలని పెరుగులా మార్చేస్తుంది. చిన్నవే పెద్ద వాటిని చేసి పెడతాయి. చిన్న నిప్పే పెద్ద అడవిని కూడా తగిలిపెడుతుంది. నాలుక చిన్నది, మన నమ్మకం చిన్నది, మన ప్రవర్తన చిన్నది, అన్నీ చిన్నవే, కానీ వాటి వెనకాల పరిణామాలు చాలా ఉన్నాయి. వాటి వెనకాల దేవుడు పెద్ద దుష్పరిణామాలు ఉంచాడు, మంచి పరిణామాలు, మంచి శక్తులు కూడా ఉంచాడు. మనం చిన్న విషయాలే కదని నెగ్లెక్ట్ చేస్తే దుష్పరిణామాలు అనుభవిస్తాం. వాటిని కూడా అవును కదా దేవుడు మన మేలుకే చెప్పాడు కదా అని కాస్త సీరియస్గా తీసుకొని వాటిని అమల్లోకి తీసుకొస్తే దేవుడు ఏం చెప్పాడు? మేలు, నీ శరీరము నీ స్వాధీనంలో ఉంటుంది, నీకు ఎక్కువలోనూ నమ్మకముగా ఎంచబడతావు, నీవు తర్వాత పరలోకములో అల్పుడుగా అని కూడా ఎంచబడవు, గొప్పవాడిగా అయిపోతావు. గనుక పిల్లరా, చిన్న విషయం అని వేటిలోనూ చిన్న చూపు చూడకుండా అన్నిటిలోనూ చాలా సీరియస్గా ఉంటూ దేవుని ఆజ్ఞలను గైకొనుటలో జాగ్రత్త కలిగి ఉండాలని తెలియజేస్తున్నాను. ఇంతటితో దేవుడు ఇచ్చిన అవకాశాన్ని దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను.